నేను జియో ఫ్రీ ఏఐ కోర్స్ వీక్ 2 కంప్లీట్ చేశాను. నాకు అరౌండ్ 4 అవర్స్ టైం పట్టింది. ఇది వీక్ 1తో కంపేర్ చేస్తే వీక్ 2 అయితే కొంచెం టఫ్గా ఉంది, ఎస్పెషలీ అసైన్మెంట్స్. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫుల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం జియో ఫ్రీ ఏఐ కోర్స్ ఫుల్ రివ్యూ చూద్దాం. లైవ్ డెమో ఎలా ఉంటుంది, అసైన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, చిన్న చిన్న ట్రిక్స్ ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో నేను కంప్లీట్ అసైన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. దానివల్ల వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, కానీ మీ టైం సేవ్ చేయడం కోసం వీలైనంత వరకు ట్రిమ్ చేశాను. ఈ వీడియోకి నేను సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా మీరు సెక్షన్ వైజ్ అయితే వెళ్ళిపోవచ్చు, మీ టైం వేస్ట్ అవ్వకుండా. హలో ఎవరీవన్, ఐఎమ్ ఆర్కే. ఆల్రెడీ మన ఛానల్లో జియో ఫ్రీ ఏఐ క్లాస్ వీక్ 1 రివ్యూ అయితే కంప్లీట్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయితే నేను లింక్ పైన ఇస్తాను, ఒక్కసారి చూడండి. మీరు వీడియో చూస్తున్న ఏ పాయింట్లైనా నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ కొట్టండి. అది నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని ఆ లైక్స్ ద్వారా నాకు తెలుస్తుంది. అది నాకు మంచి మోటివేషన్ కూడా ఇస్తుంది. అలాగే మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదా అని. ఆ కామెంట్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం యూట్యూబ్ కూడా మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఆ ఎనర్జీ అంతా నాకు వీక్ 3 చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ల్యాబ్లోకి వెళ్దాం. మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ, వెరిఫై ఓటీపీ. మనకి డాష్బోర్డ్ ఇలా కనబడుతుంది. ఏ ఫౌండేషన్ కోర్స్ మీద క్లిక్ చేయండి. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, వీడియోని బ్రాడ్కాస్ట్ చేసిన వీడియో 9కి 12, 4, 6, 9 PMకి అవైలబుల్లో ఉంటాయి. ఒకసారిగా మీరు కానీ ఆ వీడియోని ఈ స్పెసిఫిక్ టైంలో చూస్తే నెక్స్ట్ టైం నుండి ఆ వీడియో అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. మీరు కావాలంటే రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, వీక్ 1 మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వీక్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. వీక్ 2లో ఈ మాడ్యూల్లో ఈ కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంటర్ సెషన్. ఫస్ట్ వీడియో మనకి లైవ్ వీడియో. ఒక్కసారి కానీ ఈ వీడియో కానీ మీరు చూసేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుండి మనం రివ్యూ చేసుకోవచ్చు, అవైలబుల్లో ఉంటుంది. మళ్ళీ స్పెసిఫిక్ టైంలోనే చూడాలని అయితే ఉండదు. నెక్స్ట్ మనకి 4 యూట్యూబ్ వీడియోస్ అయితే ఉంటాయి. దీనిలో నానో బనానా, నెక్స్ట్ నోట్బుక్ ఎల్ఎం, అడాబ్ ఎక్స్ప్రెస్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ 4 యూట్యూబ్ వీడియోస్లో అయితే ఉంటాయి. కానీ మన ఛానల్లో ఎంటైర్ నోట్బుక్ ఎల్ఎంని అన్ని ప్రాంప్ట్స్ని కవర్ చేస్తూ 2 వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. ఒకవేళ మీరు కానీ చూడకపోయింటే, చూద్దాం అనుకుంటే పైన లింక్ ఇస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో బేసిక్గా ఇక్కడైతే 2 లెర్నింగ్ రిసోర్స్ అయితే ఉంటాయి. ఈ లెర్నింగ్ రిసోర్స్ అయితే ఏవైతే బ్రాడ్కాస్ట్ వీడియోలు ఉంటాయి కదా, దాని మెటీరియల్ ఇది. సో మనకి క్విజ్ చేస్తున్నప్పుడు, నెక్స్ట్ ఏదైనా నోట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఏదైనా మీరు ఎక్కడైనా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఈ మెటీరియల్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతాయి. మంచి కంటెంట్ అయితే ఉంది. క్విజ్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. దాన్ని నేను సపరేట్ వీడియోగా ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే క్విజ్ అనేది అరౌండ్ 10 minutes వచ్చింది. సో వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది. అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా క్విజ్ని చూడటం. ఎవరైతే స్పెసిఫిక్గా చూద్దాం అనుకుంటారో వాళ్ళు చూడొచ్చు. సో ఈ బేసిక్ ఇదైతే మెయిన్ వీడియో కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేద్దాం. ఫస్ట్ మనం లైవ్ వీడియోలో బేసిక్ కంటెంట్ ఏముంది అనేది మనం మాట్లాడదాం. ఇనీషియల్గా అయితే డాక్టర్ శైలేష్ గారు ఈ వీడియోని అయితే కిక్ స్టార్ట్ చేశారు. ఏఐ అనేది ఎలా ట్రైన్ అవుతుంది, ఏఐ అనేది మన బ్రెయిన్తో కంపేర్ చేస్తూ చాలా అద్భుతంగా మంచి ఎగ్జాంపుల్స్తో, మంచి అనే కంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ పార్ట్ వీడియో ఏంటి అంటే, ఆర్పిట్ తివారీ గారు 5 మాడ్యూల్స్ అయితే ఉంటాయి అందులో. ఆ 5 మాడ్యూల్స్లో ఎస్పెషలీ ద ఏఐ స్పార్క్ అని ఒకటి ఉంటుంది, యువర్ బ్రెయిన్ యాంప్లిఫైడ్ బై ఏఐ అని ఒకటి ఉంటుంది. యాంప్లిఫైడ్ బై ఏఐ అనే మాడ్యూల్లో నోట్బుక్ ఎల్ఎం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. థర్డ్లో ఏంటి అంటే ఇమేజెస్, ఏఐ ఇమేజెస్ ఎలా జనరేట్ అవుతాయి, యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఈ ఎంటైర్ వీడియోలో నా ఫేవరెట్ పార్ట్ అయితే సెక్షన్ యాక్చువల్గా బిహైండ్ ద సీన్ ఎలా జరుగుతుంటాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నాయిస్ అంటే ఏంటి, డిఫ్యూషన్ అంటే ఏంటి, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది, మ్యాథమెటికల్గా ఎలా కంపేర్ చేస్తుంది,
డిఫరెంట్ ఇమేజ్‌ని జనరేట్ చేస్తుంది ఎలా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సెక్షన్ 3లో. డోంట్ మిస్ ఇట్. సెక్షన్ 4లో ఏవైతే ఇమేజెస్ జనరేట్ అయ్యాయి కదా! ఆ ఇమేజెస్ వీడియోగా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి? లాస్ట్ సెక్షన్‌లో ఏఐని యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఏఐ అనేది జస్ట్ కో-పైలట్. అదైతే పైలట్ కాదు. మన జర్నీ మనం డిసైడ్ చేయాలి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఒక థీమ్‌తో చాలా బాగా చెప్పారు. నన్నడిగితే ఈ 4 సెక్షన్స్ కంటే ఫిఫ్త్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎలా యూజ్ చేయకూడదు, ఎలా యూజ్ చేయాలి, అలాంటి క్లియర్ కట్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు ఆ సెక్షన్‌లో. మీరైతే ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇది ఓవరాల్‌గా లైవ్ వీడియో యొక్క కాంటెక్స్ట్. మనం ఈ అసైన్‌మెంట్ కంప్లీట్ చేయాలంటే 3 అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేయాలి. అసైన్‌మెంట్ 1 చూద్దాం. ఏ స్టడీ బడీ. సో, దీనిలో నోట్‌బుక్ ఎల్ఎంని యూజ్ చేసి మనం ఒక మెటీరియల్ లాంటిది క్రియేట్ చేయాలి. సమ్మరీ, మైండ్ మ్యాప్, క్విజ్ అండ్ అనాలజీ, స్టడీ షెడ్యూల్. ఈ 5ని సో, క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సేమ్ అదే మోడ్‌లో మనం సేవ్ చేయాలి ఆ రెస్పాన్స్ అంతా. సో, ఏదో ఒక టాపిక్ అయితే తీసుకోవాలి. నేను క్విట్ ఇండియా మూవ్‌మెంట్ తీసుకున్నాను. దానికోసం నేను ఆల్రెడీ కొన్ని సోర్సెస్ అయితే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి ఉంచుకున్నాను. ఈ పీడిఎఫ్ లింక్ నుండి ఒక 3 పేజ్ మాత్రమే తీసుకున్నాను. అలాగే ఒక యూట్యూబ్ లింక్ కూడా ఉంది. యాడ్ సోర్స్ క్లిక్ చేశాను. గూగుల్ డ్రైవ్ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. లేదా లింక్స్ ఉంటే లింక్స్, లేదా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్. సో, మనం ఏం చేద్దాం, ఒక యూట్యూబ్ లింక్‌ని యాడ్ చేద్దాం. యూట్యూబ్ లింక్ అయితే ఇది. క్విట్ ఇండియా గురించి. మీరు ఏదైనా యూట్యూబ్ లింక్ పెట్టచ్చు. ఇన్సర్ట్. నెక్స్ట్ యాడ్. ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో, ఈ 2 సోర్స్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయినాయి. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. క్రియేట్ ఏ 1 పారాగ్రాఫ్. 2 సోర్సెస్. ఓకేనా? క్లిక్ చేయండి. యాక్చువల్‌గా పీడిఎఫ్ అయితే మీన్‌వైల్ ఇలా నేను డౌన్లోడ్ చేశాను పీడిఎఫ్. ఓకేనా? క్విట్ ఇండియా మూవ్‌మెంట్ గురించి. సో, మీరు ఏదైనా టాపిక్ తీసుకోవచ్చు. అదే అని కాదు. సో, ఇలా అయితే వచ్చింది. కాపీ సెలెక్ట్. ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా! సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అంత కంటెంట్ మనం ఇచ్చాం. సమ్మరీ చేయమని సమ్మరీ చేసింది. ఓకేనా? సో, ఇంకా మనం డీటెయిల్డ్‌గా కూడా షార్ట్ లైన్, బుల్లెట్ పాయింట్స్ క్రియేట్ చేయండి. రకరకాలుగా చేయొచ్చనమాట. సో, నేను అవన్నీ ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది మనం అవన్నీ మాట్లాడితే. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నోట్‌బుక్ ఎల్ఎం అనే 2 వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చూడండి ఒకవేళ ఇంట్రెస్టెడ్‌గా ఉంటే. సో, ఈ వీడియో ఏంటంటే స్పెషల్‌గా మనం అసైన్‌మెంట్ ఎలా కంప్లీట్ చేయాలన్న దాని గురించి ఫోకస్ చేస్తాం. ఓకేనా? మైండ్ మ్యాప్ క్రియేటింగ్. క్లిక్ ఆన్ మైండ్ మ్యాప్, డౌన్లోడ్ ది ఇమేజ్. మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేయమన్నారు. మీకు రైట్ సైడ్ మైండ్ మ్యాప్ ఉంటుంది. బేస్డ్ ఆన్ 2 సోర్సెస్ అని చెప్తుంది. ఎందుకంటే మనం ఒక పీడిఎఫ్‌ని, ఒక యూట్యూబ్ లింక్‌ని పెట్టాం కాబట్టి. చూసారా? వండర్‌ఫుల్‌గా అయితే క్రియేట్ చేసింది మైండ్ మ్యాప్. సో, దీన్ని మనం ఈ ఇమేజ్‌ని డౌన్లోడ్ చేసేయండి క్విక్‌గా. క్విజ్. క్లిక్ ఆన్ ది క్విజ్. క్విజ్ మీద క్లిక్ చేసాం. అగైన్ బేస్డ్ ఆన్ 2 సోర్సెస్ జనరేట్ అవుతుంది చూడండి. మీరు అనుకోవచ్చు చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి కదా! చాట్‌జీపీటీ ఉంది, నోట్‌బుక్ ఎల్ఎం ఉంది, గూగుల్ జెమినీ ఏఐ ఉంది అనుకుంటారు కదా! ఒక్కొక్క టూల్‌కి ఒక్కొక్క పర్పస్ అనమాట. అలానే ఒక టూల్ చేసింది ఇంకో టూల్ చేయలేదని కాదు. ఒక టూల్ బాగా చేయగలదు. అన్ని టూల్స్ ఆల్మోస్ట్ పనులు చేస్తాయి. కానీ నోట్‌బుక్ ఎల్ఎం ఒక స్పెషల్ ఉంటుంది. అలాగే గూగుల్ జెమినీకి ఒక స్పెషల్ ఉంటుంది. చాట్‌జీపీటీకి ఒక స్పెషల్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మోడల్స్ బట్టి ఆ టూల్స్ అనేవి సెపరేట్‌గా యూజ్ అవుతాయి. కోడింగ్ చేస్తున్నప్పుడు ఒకలాగా, ఇమేజ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఒకలాగా, నోట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఏఐ టూల్. డిఫరెంట్ ఏఐ టూల్స్. ఇదైతే అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్విజ్‌ని కాపీ చేయమన్నారు. ఓకే. క్విజ్ అయితే జనరేట్ అయింది. మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నోట్‌బుక్ ఎల్ఎం క్విజ్ అనే నేమ్‌తో సేవ్ చేయమన్నారు. ఓకేనా? ఇప్పుడు మనం ఎనాలజీ చూద్దాం. సో, మనం ఆల్రెడీ ఆ 2 సోర్సెస్‌కి నేను ఒక చిన్న ఎనాలజీ అయితే క్రియేట్ చేశాను. సో, ఇది మనం నోట్‌బుక్ ఎల్ఎంలో పేస్ట్ చేసాం. పేస్ట్ చేస్తే మనకి
ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయిపోయింది. లాస్ట్ ఇన్ ద చార్ట్ టైప్ క్రియేట్ ఏ 30-minute స్టడీ షెడ్యూల్ ఇన్ దిస్ టాపిక్. కాపీ చేయండి, కంట్రోల్-S. ఏమని పెట్టమన్నారు? జస్ట్ ఆ నేమ్ పెట్టేసేయండి. Done, dusted. Assignment 1 is completed. Assignment 2, channel your inner design. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అడాబ్ ఎక్స్ప్రెస్ ఓపెన్ చేయమన్నారు. ఏదైనా బ్రౌజర్లో పర్వాలేదు. జస్ట్ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వమన్నారు. తర్వాత ఒక ప్రాంప్ట్, ఏదైనా ఒక ప్రాంప్ట్. ఇక్కడ దివాళీ గురించి చెప్పారు. మనం అయితే చిన్న ప్రాంప్ట్లో చిన్న చేంజ్ చేద్దాం. దివాళీ అయిపోయింది కదా, సంక్రాంతి చేద్దాం. అడాబ్ ఎక్స్ప్రెస్ సైన్ ఇన్, మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. కంటిన్యూ అడుగుతుంది, మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. నాట్ నౌ. ఓకే, మనం లాగిన్ అయ్యాం. క్లిక్ ఆన్ జనరేట్ విత్ ఏఐ. ఓకే, జనరేట్ ఇమేజ్ ప్రాంప్ట్. చూద్దాం. ఫస్ట్ టైం అయితే నేను జనరేట్ చేస్తున్నాను. కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సరిగ్గా రాలేదు యాక్చువల్లీ. నేను ఇచ్చిందేంటి, స్ప్రెడ్ జాయ్ ది సంక్రాంతి అని ఇచ్చాను మెసేజ్. ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేద్దాం. ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఒకసారి చూద్దాం. అంత వాళ్ళ ఇదే ప్రాంప్ట్ కానీ మీరు జెమినీలో ఇస్తాను చూడండి. నన్ను అడగలేదు వాళ్ళు, కానీ సరదాగా చూపిస్తాను మీకు. గూగుల్ జెమినీలో నానో బనానా పవర్ అంటే చూపిద్దాం. ఓకేనా, ఫ్లాష్ 2.5 చూడండి ఎంత బాగుందో. దట్ ఈస్ పవర్ ఆఫ్ నానో బనానా. ఎంత క్లియర్గా ఇచ్చింది చూడండి. మన ఇచ్చిన టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఇలా నేను డివేట్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ వాళ్ళు ఇది యాడ్ చేయమన్న టెక్స్ట్ ఒకటి, వైట్ పెడదాం. కొంచెం కలర్స్ అన్ని చేంజ్ చేద్దాం. డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అసైన్మెంట్ 3 చూద్దాం. క్రియేట్ ఏ షార్ట్ వీడియో లైక్ ఏ డైరెక్టర్. మనమైతే డైరెక్టర్ కాదు, కానీ సరదాగా ఒకసారి ట్రై చేద్దాం. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. సో వాళ్ళైతే ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రాంప్ట్ బేస్ చేసుకొని నేనైతే ఇంకో ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. కామెట్ ఏ బ్రౌజర్ యూజ్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో నేనైతే కాపీ పేస్ట్ చేశాను. సో చేసి ఇలా అడిగాను అనమాట, కెన్ యూ క్రియేట్ సిమిలర్ ప్రాంప్ట్ ఫర్ లార్డ్ హనుమాన్ అంటే ఇదైతే క్రియేట్ చేసింది. అంత ఈజీ అనమాట. ఇది కామెట్ ఏ బ్రౌజర్ గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. నేనైతే గూగుల్ జెమినీ ఓపెన్ చేశాను. మన ఈ వీడియో జనరేట్ చేయాలంటే మన దగ్గర ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఓకే, జనరేట్ చేస్తుంది. ఇదే నా ఫస్ట్ ఏ వీడియో. నాకైతే ఎక్సైట్మెంట్గా ఉంది. ఛానల్లో ఒక ట్యుటోరియల్ అయితే క్రియేట్ చేద్దాం ప్లాన్ చేశాను. ఇట్ విల్ టేక్ 1 or 2 minutes అంట. చూద్దాం. నైట్ 1 అయిందండి. మిడ్నైట్ 1 అవుతుంది. నిద్ర వస్తుంది, కళ్ళు మండుతున్నాయి. ఏం చేయాలి మరి, వీడియో కంప్లీట్ చేయాలి కదా. సో మన వీడియో అయితే రెడీ అయిపోయిందండి. మీరు చూడొచ్చు, నా ఫేస్ అయితే మంచి గ్లోగా ఉంది చూసినట్టే. 8 seconds వీడియో అంట. మై ఫస్ట్ ఏ వీడియో అండి. డౌన్లోడ్ అయ్యింది. వా మంకీస్ కూడా ఉన్నాయి. ఆల్ రైట్. వీక్ డే అసైన్మెంట్లో 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. స్టడీ బడీ అంటే నోట్బుక్ ఎల్ఎం యూజ్ చేసి క్రియేట్ చేయాలి.
సమ్మరీ, మైండ్ మ్యాప్, క్విజ్, అనాలజీ, స్టడీ షెడ్యూల్. నెక్స్ట్ ఇన్నర్ డిజైనరు, అడాబ్ ఎక్స్ప్రెస్ యూస్ చేసి ఇన్నర్ డిజైనర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్ షార్ట్ వీడియో అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఏ వీడియోని జనరేట్ చేశాను. ఈ ఫైల్స్ అని ఒక ఫోల్డర్లో పెట్టాలి. ఫోల్డర్లో పెట్టి దానిలో అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేను ఏం క్రియేట్ చేశానో చూపిస్తాను. నోట్బుక్ ఎల్ఎం సమ్మరీ, నెక్స్ట్ నోట్బుక్ ఎల్ఎం క్విజ్ ఉంది, ఎనాలజీ ఉంది, స్టడీ షెడ్యూల్ ఉంది. సో 5 ఫైల్స్ అయితే ఉన్నాయి. మైండ్ మ్యాప్ ఒకటి, మైండ్ మ్యాప్. సో టోటల్గా ఈ 5 అయితే మనకి అసైన్మెంట్ 1కి సంబంధించినవి. క్విక్గా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో నా పీడిఎఫ్ లింక్స్, యూట్యూబ్ లింక్స్ అన్నీ. నెక్స్ట్ ఏంటి, మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, క్విజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇదంతా క్విజ్. ఎనాలజీ, ఓకేనా, ప్రాంప్ట్ రెస్పాన్స్ యాడ్ చేశాను. స్టడీ షెడ్యూల్, ఓకే. సో ఈ 5 డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఏంటి, ఇన్నర్ డిజైన్స్. ఇక్కడ ఏమడుగుతుందంటే అడాబ్ ఎక్స్ప్రెస్ ఓపెన్ చేసి చేయమన్నారు. సో మనం అయితే ఒకటి ఆల్రెడీ జనరేట్ చేశాను సంక్రాంతి మీద. ఇది మనం జనరేట్ చేసింది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ VO3, ఓకేనా. సో వీడియో అయితే ఇది. ఇవన్నీ ఫైల్స్ అయితే పెట్టేసాము. వీడియో ఫైల్ నేమ్ చూసారు కదా, టాపిక్ నేము హనుమాన్ నేమ్తో పెట్టాలి. ఈ నేమ్తో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలి. కంపైల్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఆర్ ఇమేజ్ వీడియో ఇన్ దిస్ ఫోల్డర్, అప్లోడ్ ఫోల్డర్ ఇన్ ది అసైన్మెంట్ పోర్టల్. సబ్మిట్ మై అసైన్మెంట్, వీక్ 2 అసైన్మెంట్ ఫర్ ఏ కోర్స్. కెనాట్ అప్లోడ్ అన్ ఎంప్టీ ఫైల్. సో దీన్ని జిప్ చేద్దాం. కంప్రెస్ టు జిప్ ఫైల్, ఎందుకంటే ఫోల్డర్ని అప్లోడ్ చేయలేం, జిప్ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. ఫైల్ని కూడా డ్రాగ్ చేస్తాను, ఎందుకైనా సేఫ్ సైడ్గా 2 వేసాను. అంటే జిప్ ఫైల్ వేసాను, తర్వాత ఫైల్స్ కూడా వేసేసాను. అప్లోడ్, ఓకే. అన్ని ఫైల్స్ వేసాను మొత్తం, ఇంకా కంప్లీట్గా అన్నీ వేసాను. ఐ అండర్స్టాండ్. సబ్మిట్ మై అసైన్మెంట్. ఓకే, డన్, డస్టెడ్. యాక్చువల్లీ ఇక్కడ జిప్ చేయమని అయితే ఎక్కడ చెప్పలేదు. అప్లోడ్ ఫోల్డర్ ఇన్ ది అసైన్మెంట్ పోర్టల్. ఫోల్డర్ మనం అప్లోడ్ చేయలేం, ఓకేనా. అందుకని జిప్ చేసి అప్లోడ్ చేశాను. సేఫ్ సైడ్గా ఫైల్స్ కూడా వేసేసాను. ఎండ్ సెషన్ పెండింగ్ అని చూపిస్తుంది. రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. అసైన్మెంట్స్ కంప్లీటెడ్. ఒక సర్వే ఇవ్వండి. లాస్ట్ టైం కూడా చేశాం కదా, అన్నిటికన్నా బాగా నచ్చింది లైవ్ సెషను. సబ్మిట్ అయిపోయింది. సెకండ్స్లో ఫీడ్బ్యాక్ ఇచ్చాం. మీరు కూడా మనకు ఒక లైక్ ఇవ్వండి. ఓకే, డన్ ఫర్ ద డే. సో ఇదండి వీక్ 2 రివ్యూ. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, అది నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్ని ఒక్క ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.